వెల్కమ్ టు జర్నలిస్ట్ మధు. తెలంగాణలో హైడ్రా పేరుతో అక్రమ కట్టడాల కూల్చివేత దర్జాగా సాగుతోంది. భారత రాష్ట్ర సమితి, దానికి అనుబంధంగా ఉన్న సోషల్ మీడియా మినహా మిగతా వారెవ్వరూ హైడ్రా పనితీరును తప్పుపట్టడం లేదు. పైగా ఇటీవల హైడ్రా సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ను పడగొట్టింది. ఇదే ఎన్ కన్వెన్షన్ సెంటర్ను అక్రమ నిర్మాణమని గతంలో ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. దానిని ఎందుకు పడగొట్టడం లేదని నాడు శాసనసభలో అధికార పార్టీని నిలదీశారు. నాగార్జునతో మీకు ఏమైనా లోపాయకారి ఒప్పందాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. అధికారంలోకి రాగానే నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ను రేవంత్ రెడ్డి పడగొట్టించారు. ఈ అక్రమ కట్టడాల కూల్చివేత ద్వారా రేవంత్ ఒక్కసారిగా తన పాపులారిటీ పెంచుకున్నారు. తిరుగులేని హీరోగా అవతరించారు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. 2019లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. ఆ సమయంలో చంద్రబాబు కృష్ణానది పరివాహక ప్రాంతంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ఇల్లు నిర్మించుకున్నారు. గూగుల్ మ్యాప్స్ ప్రకారం ఆ ఇల్లు కృష్ణానది లోపల ఉంది. దానిపై జగన్ ప్రభుత్వం చర్యలకు దిగగానే టీడీపీ అనుకూల మీడియా, టీడీపీ నాయకులు రాజకీయ కక్ష సాధింపు చర్యగా పేర్కొన్నారు. దీంతో చంద్రబాబుకు ప్రజల్లో మైలేజీ పెరిగింది, సానుభూతి వ్యక్తమైంది. వాస్తవానికి చంద్రబాబు కృష్ణానది పరివాహక ప్రాంతంలో నిర్మించుకున్న ఇంటిని మొత్తం జగన్ ప్రభుత్వం కూల్చలేదు. కేవలం 2 అడుగులకు సంబంధించిన గోడలను మాత్రమే పడగొట్టింది. దానిని అప్పట్లో స్పీకర్ అయ్యన్న పాత్రుడు లాంటి వారు కక్ష సాధింపు చర్యగా అభివర్ణించారు. కానీ తెలంగాణలో నాగార్జున నిర్మించుకున్న ఎన్ కన్వెన్షన్ సెంటర్ అక్రమ నిర్మాణమని ప్రతిపక్ష స్థానంలో ఉన్నప్పుడే రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రి కాగానే దాన్ని పడగొట్టించారు. ఫలితంగా ఒక్కసారిగా హీరో అయిపోయారు. నాడు కృష్ణానదిలో అందుబాటులో చంద్రబాబు ఇంటిని నిర్మిస్తే దాన్ని పడగొట్టేందుకు ఏపీ ప్రభుత్వం వెడితే జరిగిన ప్రచారం వల్ల జగన్ విలన్ అయ్యారు. సొంత పత్రిక ఉన్నప్పటికీ జగన్ మైలేజీ పెంచుకోలేకపోయారు. వాస్తవానికి జగన్ చేతిలో సొంత మీడియా మాత్రమే ఉండటం వల్ల ఆయనకు సానుకూల ప్రచారం పెద్దగా రాలేదు. ఆ సమయంలో చంద్రబాబుకు అటు ఇతర పత్రికలు, మీడియా ఛానళ్లు బాసటగా నిలవటంతో పాటు మౌత్ పీసులుగా మారిపోయాయి. వాస్తవానికి జనాలకు వీటిపై న్యూట్రల్ మీడియా అనే పేరు ఉంది. అందువల్లే కాస్తో కూస్తో చంద్రబాబుకు లాభం చేకూరింది. అందువల్లే చేతిలో బలమైన మీడియా ఉండగానే సరిపోదు, ఇతర మీడియాను కూడా అనుకూలంగా మలుచుకోవాలి. అప్పుడే ఎలాంటి పని చేసినా అద్భుతమైన ప్రచారం దక్కుతుంది. ఇలాంటి వ్యవహారాలు లక్షల కోట్లు ఖర్చు పెట్టినా జరగవు. అంటే ఇక్కడ మీడియాకు సార్థకత ఎక్కడిది? సోషల్ మీడియా బలంగా మారిన ఈ రోజుల్లో మీడియాను ఎవరు నమ్ముతారు అన్న ప్రశ్నలు రావచ్చు. కానీ ఒక విషయాన్ని పదే పదే చెప్పటం వల్ల, జనాల్లోకి విస్తృతంగా తీసుకుపోవటం వల్ల అది నిజంగా చలామణి అయ్యే అవకాశం లేకపోలేదు.